హాయ్ హలో గాయస్, నేను మీ గంగాధర్. మా ప్రాంతంలో మొదటిసారి లైవ్ షూటింగ్ చూస్తున్నాను అనమాట. ఏదో కొత్త మూవీ రాయవలస అంట. చూసారా, యాక్టర్స్ అందరూ కొత్తగా ఉన్నారు, కానీ వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ చూస్తే అద్భుతంగా ఉంది. అలాగే ఫ్యూచర్లో మనం కూడా అక్కడే కదా ఉంటాం. కాకపోతే ఒక అవకాశం ఎదురు చూస్తున్నాం అనుకోండి. చూసారా ఎంత బాగున్నారో. హీరోయిన్ అక్కడెక్కడో అగో నిలబడ్డారు కదా గ్రీన్ కలర్లో. ఫైనల్గా అనుకున్నట్టే మనం హీరోయిన్ గారు సిరి గారిని కలవడం జరిగింది. మేడం మేము కూడా ఇంట్రెస్ట్ లాగా మూవీస్లో రావడం అంటే, అయ్యో దానికే ఉంది, టాలెంట్ ఉండాలి, కానీ ప్రతి ఒక్కరు అలాగే వచ్చిన వాళ్ళం కదా, మీరు కూడా త్వరలోనే సక్సెస్ అవుతారని చెప్పడం చాలా నాకు బూస్టింగ్ ఇచ్చినట్టు అనిపించింది. తర్వాత వాతావరణం అంతా చూస్తే ఒకేసారి ఏదో చాలా అద్భుతాలు జరుగుతున్నట్టు ఉంది. అక్కడ యాక్టర్స్ కానీ ఎవరన్నా కావచ్చు, కానీ డైరెక్టర్ దగ్గర అందరూ చిన్నపిల్లలాగే అనిపించారు నాకు. ఆ జరుగుతున్న స్పాట్ కానీ ప్రతిదీ అద్భుతంగానే ఉంది. ఇంకా వాళ్ళకి ఎండనగా లేదు, వర్షం లేదు. కాకపోతే నాకు కూడా ఇలాంటి ఫీల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్. మేడం వచ్చి చూడడం, తర్వాత నెక్స్ట్ మనం హీరో గారి దగ్గరికి వెళ్ళడం. సార్ నేను కూడా మీలాగే కొంచెం గొప్ప యాక్టర్ని అవ్వాలనుకుంటున్నానంటే, నేను గొప్ప యాక్టర్ని కాదు, నువ్వు అవ్వాలనుకుంటున్నావు, డెఫినెట్గా అవుతావు, అది మాత్రం ఎటువంటి డౌట్ లేదు. సినీ ఇండస్ట్రీ అందరికీ వెల్కమ్ పలుకుతుందని చెప్పడం. గైస్, ఈ కొత్త మూవీలో ఈ అన్న యాక్ట్ చేస్తున్నారు చూడండి. కామెడీ మాత్రం చాలా ఘోరంగా చేశారు. ఈ మూవీ మీకు చూసిన తర్వాత తెలుస్తుంది. అన్న పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. నా పేరు వెంకటేష్, అలాగే జబర్దస్త్ సీరియల్లో చేస్తాను. తెలుసు, మేము చాలాసార్లు చూసాం, కానీ ఈ మూవీలో కామెడీ చేశారు, అది మాత్రం పీడ్స్లో ఉంది. థ్యాంక్ యూ అందరికి థ్యాంక్స్ అండి. మీరు అందరు చూడబట్టే నేను చేయగలుగుతాను అన్నీ. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ అండి. తర్వాత సినిమా షూటింగ్ క్యామ్ కానీ చూడడం, క్యామ్ చెప్తే నెంబర్ చాలా భలే ఉంది. ఎంత బాగుందంటే నాకు యూట్యూబ్ వీడియో కూడా అలాంటి క్యామ్ కొందాం అనిపించింది. ఆ క్వాలిటీ కానీ, ఆ విజువల్స్ కానీ, యాక్టర్స్ ఎక్కడ ఉన్నా సరే షూట్ చేసేది కానీ మైండ్ బ్లోయింగ్ అనమాట. నెక్స్ట్ ఇంకా యాక్టర్స్ దగ్గరికి వస్తే యాక్టింగ్ యంగ్స్టర్స్ కానీ యాక్టింగ్ మాత్రం చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఎక్కడన్నా షూటింగ్ చూస్తే ఇలాగా ఆ గ్రాఫిక్స్ కానీ అవ్వకముందు పెద్ద ఏం అనిపించదు అనేవారు, కానీ ఆ లైవ్ పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం పీడ్స్ అనిపించింది. నిజంగా మనం ఆ పొజిషన్లో ఉండి యాక్ట్ చేస్తున్నట్టు రోమాలు నెక్కబడడం, అలాంటి ఆ యాక్టింగ్ చూసినప్పుడు నాకు కూడా అతి తక్కువ టైంలోనే అక్కడ చేయాలనిపించడం. నిజంగా చెప్తే నమ్మరు, మైండ్ బ్లోయింగ్, మైండ్ పోయిందనమాట. ఒక ముక్కలో చెప్పాలంటే మైండ్ దొబ్బింది, అలా ఉంది. ఆ చుట్టూ ఉన్న ప్రాంతం వాళ్ళు కానీ చాలా రద్దీగా ఉంది. లోన్కి ఎవరిని రానివ్వట్లేదు. ఇలా యూట్యూబ్ ఛానల్ అని చెప్తే లోన్కి ఎలా చేశారు. తర్వాత ఆ డైరెక్షన్ డిపార్ట్మెంటు వాళ్ళు టేకులు ఎన్ని చేశారంటే చెప్తే నమ్మరు. ఒక్కొక్క దానికి 15 టేకులు, 20 టేకులు, ఇలా టేకుల మీద టేకులు చేస్తుంటే చిరాకు రాదా? నేను అక్కడ ఉన్న ఒక అతన్ని అడిగితే, ఈ సినీ ఇండస్ట్రీలోని ఎన్ని టేకులు చేస్తే అంత అద్భుతంగా వాళ్ళకి యాక్టర్స్ అనిపిస్తుందని వాళ్ళు చెప్పడం. అయితే ఎలాగ నెక్స్ట్ రావాలనుకుంటున్నావు కదా, నేను నీకు హెల్ప్ చేస్తాను, నువ్వు వస్తావు కదా, నీకే అనిపిస్తుంది టేక్ మే టేక్ చేస్తుంటే ఇంకా నీ టాలెంట్ బయట ప్రూవ్ చేసుకోవాలని వాళ్ళు చెప్పడం. తర్వాత నేను ఆ లైవ్ విజువల్స్ చూడడం. వాళ్ళు అక్కడ చూడండి, హీరో గారు అది ఒక స్ట్రాంగ్ మాటల్లో చెప్పడం అనమాట. ఆ సీన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. తర్వాత సీన్ అయిపోయిన తర్వాత మొత్తం క్లియర్ అయిపోయింది. డిస్కషన్ మళ్ళీ నెక్స్ట్ ఇంకో షాట్ కోసం డిస్కషన్ జరుగుతుంది. కాకపోతే మనం తీయడానికి అసలు ఖాళీ లేదు. చూడండి, చాలా ప్రశాంతంగా అనిపించింది. అక్కడ ఒక మూవీ ఇండస్ట్రీ వాళ్ళు ఎంతమంది బతుకుతున్నారంటే నేను ఏదో అనుకున్నాను, కానీ అది మాత్రం నిజమే. తర్వాత షార్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి రావడం, హీరో వచ్చి, హీరో అయితే మరీ దారుణం, డైరెక్టర్ కంటే హీరోవే డైరెక్ట్ అనిపించింది నాకు. ప్రతి సీను మేడం డైరెక్టర్ ఓకే చెప్పినా సరే, హీరో కానీ హీరోయిన్ కానీ దగ్గరికి వచ్చి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే వాళ్ళ షార్ట్కి పేకప్ చెప్పేవారు. నెక్స్ట్ ఫైనల్గా ఈ లిఫ్టెడ్ స్వర్గాన్ని ఎవరు కనిపెట్టారో కానీ గురు, అబ్బా ఇవాళ ఈ మూవీ షూటింగ్లో ఇది ఒక మెయిన్ హైలైట్. ఎంత బాగుందంటే లైవ్ స్వర్గంలో గాల్లో తేలుతున్నట్టుంది. ఫైనల్గా అన్న కేకే గారిని కలవడం జరిగింది. కేకే గారు, అన్న ఇలాగా మూవీస్లోకి రావాలని ఉంది, నాకు చిన్నప్పటి ఎంతో ఇంట్రెస్ట్, ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టాను. ఎలా అంటే, తమ్ముడు ఇలాంటి యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ వల్లే మూవీ ఇంకా యాక్టింగ్ బాగుంటుందని చెప్పడం.